హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఒక లైక్, ఒక కామెంట్ వల్ల నా ఛానల్ ఇంకా కాస్త ముందుకు రీచ్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేమ కావ్యం పార్ట్ 7. అప్పుడే శ్రేయ వాళ్ళ దగ్గరికి వచ్చి, కావ్య ఎలా ఉన్నావు, అంతా ఓకేనా అని అంది కంగారుగా. ఓకేనే, మరి సూర్య నువ్వెలా ఉన్నావు అని అడిగింది. నేను కూడా బాగానే ఉన్నాను అన్నాడు సూర్య. అమ్మయ్య, అంతా బాగా అయిపోయింది లేదంటే అని కాస్త కంగారుగా అంది. కొద్దిసేపటికి అందరూ తమ తమ రూమ్లకి వెళ్ళారు. నెక్స్ట్ డే అందరూ రెడీ అయి బస్ దగ్గరకు రాగానే మేనేజర్ అందరినీ ఇంటికి వెళ్ళాక బాగా రెస్ట్ తీసుకోండి, రేపు సెలవే, ఎల్లుండి నుండి రెగ్యులర్గా ఆఫీస్కి రండి అని చెప్పారు. ఓకే అని అందరూ అని సంతోషంగా తమ తమ ఇళ్లకు వెళ్ళారు. ఇంటికి చేరుకున్న సూర్య, కావ్య ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చారు. అప్పటికే మంగమ్మ లంచ్ సిద్ధం చేసి టేబుల్పై పెట్టింది. రండి బాబు, రెండమ్మ, భోజనం చేదురు, వేడిగా ఉంది అంది మంగమ్మ. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. మంగమ్మ ప్రేమగా ఇద్దరికీ వడ్డించింది. తింటూ ఉండగా సూర్య చేతికి గీసుకున్న చోట మంటగా అనిపించడంతో అబ్బా అని చిన్నగా అన్నాడు. అది గమనించిన కావ్య వెంటనే ఆందోళనగా ఏమైంది సూర్య అని అడిగింది. ఏం లేదు, చిన్నగా గీసుకుంది అంతే అని అన్నాడు. అవునా, చేయి చూపించు అంది కావ్య. సూర్య చేయి చూపించగానే అక్కడ చిన్న చిన్నగా గీతలు కనిపించాయి. సూర్య బాగా గీసుకుపోయినాయి, ఇదంతా నా వల్లే కదా అని బాధపడింది. అరే అదేం లేదు కావ్య, చిన్న దెబ్బే అని నవ్వుతూ చెప్పాడు సూర్య. వద్దు, నువ్వు మాట్లాడకు అని చెప్పి కావ్య ఒక ముద్ద కలిపి అతని నోటికి అందించింది. నోటి దగ్గరకు తీసుకువెళ్ళింది. నేను తింటాను అన్నాను కదా అన్నాడు సూర్య. నేను ఒప్పుకోను, నా వల్లే నీకు ఈ దెబ్బ తగిలింది కాబట్టి ఈరోజు నేను తినిపిస్తాను, ఇది నా రెస్పాన్సిబిలిటీ అంది. సూర్య నవ్వుకుంటూ నోరు తెరిచారు. చెప్పు, ఇంకేం కావాలి, పప్పు లేక గుత్తొంకాయ కర్రీ అని అడుగుతూ ఉంది. గుత్తొంకాయ కర్రీ కావాలి అని అన్నాడు సూర్య. సరే అంటూ కావ్య ప్రేమగా గుత్తి వంకాయ కర్రీ వేసి ఒక్కొక్క ముద్ద తినిపిస్తూ ఉంది. కావ్య అలా ప్రేమగా తినిపిస్తుంటే సూర్య మనసులో చెప్పలేనంత ఆనందం, ప్రశాంతత కలిగింది. మొదటిసారి ఆమె చూపిస్తున్న ఆ ప్రేమ, శ్రద్ధకి అతని హృదయంని తాకినట్టు అనిపించింది. తెలియకుండానే మామూలుగా కంటే ఎక్కువగా తినేశాడు. ఇప్పుడు నువ్వు తిను అని అన్నాడు సూర్య. తింటాను అంటూ కావ్య కూడా భోజనం చేస్తూ ఇద్దరు మనసులోనే ఒక కొత్త అనుభూతిని చోటు చేసుకుంది. భోజనం అయిపోయిన తర్వాత కావ్య హ్యాండ్ వాష్ చేసుకొని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చో అంటూ సూర్యని కూర్చోపెట్టి ఆ తర్వాత సూర్య చేతిలోకి కాళ్ళకి దెబ్బలు గీసుకున్న చోటల్లా జాగ్రత్తగా ఆయింట్మెంట్ రాయడం మొదలుపెట్టింది. కావ్య, నేను రాసుకుంటాను కదా అన్నాడు సూర్య. వద్దు, కదలకుండా ఉండు అని కాస్త గట్టిగా చెప్పి జాగ్రత్తగా ఆయింట్మెంట్ రాసింది. అంతా అయిపోయాక అప్పుడే ఇప్పుడు బాగానే ఉందా అని అడిగింది. ఇప్పుడు బాగానే ఉంది అని అన్నాడు సూర్య చిరునవ్వుతో. సరే, వెళ్ళి రెస్ట్ తీసుకో అంది కావ్య. తర్వాత మంగమ్మ వైపు తిరిగి, మంగమ్మ, నువ్వు నీ పని ముగించుకొని ఇంటికి వెళ్ళిపో అంది. సరే మేడం అని చెప్పి మంగమ్మ తన పని పూర్తి చేసుకునేసరికి సూర్య, కావ్య ఇద్దరూ వెళ్ళి పైన బాల్కనీలో కూర్చొని మంగమ్మ ఇంట్లో ఉన్నంతసేపు ఇద్దరూ అక్కడే మాట్లాడుకుంటూ ఉండిపోయారు. ఎందుకంటే ఇద్దరు వేరువేరు గదుల్లోకి వెళ్తే మంగమ్మకు అనుమానం వస్తుందని అనుకొని అక్కడే ఉన్నారు. కొద్దిసేపటికి మంగమ్మ తన పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సూర్య, కావ్య ఒకరికి ఒకరు బాయ్ చెప్పుకొని తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం సూర్య టిఫిన్ చేయడానికి కిందకి వచ్చాడు. అప్పటికే మంగమ్మ ఇంటి పనులన్నీ చేసేసి ఉంది. సార్, టిఫిన్ రెడీ అయ్యింది అని చెప్పింది. సూర్య చుట్టూ చూసి, ఏంటి మంగమ్మ, కావ్య ఇంకా కిందకి రాలేదా అని అడిగాడు. మంగమ్మ ఆశ్చర్యంగా, అదేంటి సారు మీరు నన్ను అడుగుతున్నారు, మేడం మీరు ఒకే రూమ్లో కదా ఉంటారు అని అంది. ఆ మాటకి సూర్య ఒక్కసారిగా తడబడుతూ, అది తను బాగా నిద్రపోయింది, నేను లేపితే డిస్టర్బ్ అవుతుందని నేను వేరే రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాను, ఈలోపు లేచిందేమో అనుకున్నా, ఇంకా లేవలేదా అని సర్ది చెప్పాడు. లేదు సారు, ఇంకా కిందకి రాలేదు అంది మంగమ్మ. మనసులో మాత్రం సూర్య, అమ్మయ్య, ఈ మంగమ్మకు ఏమైనా డౌట్ వచ్చిందంటే చాలు ఇంట్లో అందరికీ చెప్పేస్తుంది అనుకుంటూ అప్పుడు కావ్య నన్ను పెనంలో వేసి కర్రీ బదులు నన్ను వేయించుకొని తినేస్తుంది అని అనుకొని చిన్నగా నవ్వుకున్నాడు. సరే మంగమ్మ, నీ పని అయిపోయిందా అని అన్నాడు. అయిపోయింది సారు, అయితే నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నేను చూసుకుంటానులే. సరే సార్ అంటూ మంగమ్మ వెళ్ళిపోయింది. సూర్య నెమ్మదిగా పైకి వెళ్ళి కావ్య రూమ్ ముందు నిలబడ్డాడు. లోపలికి వెళ్ళాలి వద్దా అని ఒక్కసారిగా ఆలోచించుకుంటూ ఉన్నాడు. చివరికి తలుపు మెల్లగా తెరిచి లోపలికి వెళ్ళాడు. కావ్య ఇంకా గాఢ నిద్రలో ఉంది. ఏంటి ఇంకా లేవలేదు అని మెల్లగా పిలుస్తూ
ఆమె దగ్గరకు వెళ్ళాడు. కావ్య 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 కళ్ళు నెమ్మదిగా తెరిచింది. హా అని బలహీనంగా అంది. అది విని ఏమైంది తనకు అని అనుకుంటూ ఆమె నుదుటిపై చేయి పెట్టి చూశాడు. సూర్య ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. ఆమె ఓ మై గాడ్, బాగా జ్వరంగా ఉంది. అప్పుడే తనకి నిన్న అడవిలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది. అడవిలో చాలాసేపు చిక్కుకుపోయింది కదా, భయం వల్ల అలసట వల్ల ఫీవర్ వచ్చినట్టుంది అని అనుకున్నాడు. వెంటనే కిచెన్లోకి వెళ్ళి వేడి నీళ్ళు అలాగే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని కూడా తీసుకొని వచ్చి జ్వరం ట్యాబ్లెట్ కూడా తీసుకువచ్చాడు. కావ్య లెగు ముందు అని అన్నాడు. లేవలేకపోతున్నాను సూర్య అని అంది. నా వల్ల కావడం లేదు అని అంది బలహీనంగా అంది. ఏం కాదు, నేనున్నాను కదా అని చెప్పి నెమ్మదిగా బాత్రూమ్కి తీసుకువెళ్ళి ఫ్రెష్ చేయించి ఆమె అవసరాలు సహాయం చేసి తర్వాత ఆమెను మళ్ళీ మంచంపై కూర్చోబెట్టి కిందకి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చి కావ్య ముందు పెట్టి తిను అని ఇడ్లీ కొంచెం తీసుకొచ్చి ఆమె నోటి దగ్గర పెట్టాడు. కావ్య వద్దు సూర్య, నేను తింటా అని చెప్పింది. సూర్య నవ్వుతూ నిన్న నాకు హ్యాండ్ బాగోకపోతే నువ్వే నాకు తినిపించావు కదా, ఈరోజు నీకు బాగోలేదు, ఇది నా వంతు అని అతని చేతితోనే ఆమెకు నెమ్మదిగా టిఫిన్ తినిపించాడు. సూర్య చూపిస్తున్న ఆ శ్రద్ధ చూసి కావ్య మనసంతా ఆనందంతో నిండిపోయింది. టిఫిన్ అయిపోయాక తను హాట్ వాటర్తో ట్యాబ్లెట్ వేయించి ఇప్పుడు బాగా రెస్ట్ తీసుకో అని అన్నాడు. సరే అని చెప్పిన కావ్య మళ్ళీ పిలిచి సూర్య ఏమైంది, కొద్దిసేపు నా దగ్గరే కూర్చోవా? ఎందుకు? నిన్న అడవిలో జరిగిన దానికి రాత్రంతా కలతగా అనిపించింది, అందుకే భయంగా ఉంది. నువ్వు దగ్గరే ఉంటే ధైర్యంగా ఉంటుంది సూర్య అని చిరునవ్వుతో చెప్పింది. సూర్య సరే, నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు ప్రశాంతంగా పడుకో అన్నాడు. కావ్య మంచంపై పడుకొని ఉంది. సూర్య చేతిలో గట్టిగా పట్టుకొని కొన్ని నిమిషాల్లోనే అతని చేయి పట్టుకొని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. ఆమె పూర్తిగా నిద్రపోయిన తర్వాత నిర్ధారించుకొని సూర్య మెల్లగా తన చేతిని విడిపించుకొని పక్కనే ఒక కుర్చీ వేసుకొని కూర్చొని ల్యాప్టాప్ తెచ్చుకొని మధ్యలో కావ్యను చూస్తూ ఆమెకు ఏమైనా అవసరం వస్తే వెంటనే సహాయం చేయాలని సిద్ధంగా అక్కడే ఉండిపోయాడు. మధ్యాహ్నం అయ్యేసరికి సూర్య మెల్లగా కావ్యాన్ని నిద్రలేపాడు. కావ్య లే, ముందు భోజనం చేసి ట్యాబ్లెట్లు వేసుకోవాలి. కావ్య బలహీనంగా లేచి కూర్చుంది. సూర్య తనే భోజనం తీసుకొచ్చి నెమ్మదిగా తినిపించాడు. తర్వాత మందులు కూడా వేశాడు. ఇప్పుడు మళ్ళీ పడుకో, సాయంత్రానికి పూర్తిగా తగ్గిపోతుంది అని అన్నాడు. కావ్య తల ఊపి మళ్ళీ నిద్రపోయింది. సాయంత్రం అయ్యేసరికి జ్వరం చాలా వరకు తగ్గిపోయింది. సూర్య ఆమె దగ్గరకు వచ్చి కావ్య ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం బాగానే ఉంది సూర్య. కాఫీ తాగుతావా? ఏంటి, నీకు కాఫీ చేయడం కూడా వచ్చా అని ఆశ్చర్యంగా అడిగింది. వస్తుంది మేడం, కొంచెం. ఎవరు నేర్పించారు? మా మమ్మీ. ఫ్యూచర్లో నా భార్యకు వంట రాకపోతే ఆకలితో ఉండిపోకుండా ఉండాలని ముందుగానే నాకు బేసిక్స్ అన్నీ నేర్పించింది అన్న వెంటనే కావ్య నవ్వేసింది. సరే, నీకు వంట ఏం వస్తాయి అని సూర్య అడిగాడు కావ్యాని. నాకు మ్యాగీ చేసుకోవడం వచ్చు, అలాగే ఎగ్ ఉడికించడం వచ్చు అంది. ఆ మాటకి సూర్య ఇంకా కొంచెం వేడి నీళ్ళు కాయడం, ఆంటీ ఫుడ్ వండితే మూతలు తీసి బాగున్నాయో లేదో చూసి చెప్పడం వంటగదిలో నుండి ఫుడ్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దడం చేయడం కూడా వస్తుంది కదా అని అన్నాడు. కావ్య నవ్వుతూ అవును, ఇవన్నీ నాకు వచ్చని నీకెలా తెలుసు అని ఒక ఇంత అమాయకంగా అడిగింది. దానికి సూర్య చేతులు జోడించి అమ్మ తల్లి, అందుకే అనుకుంటా ఆంటీ మంగమ్మను పంపించింది, లేదంటే మా అల్లుడు ఆకలితో చచ్చిపోతాడు అని ముందే ఊహించినట్టుంది. ఈ విషయంలో మాత్రం ఆంటీకి థ్యాంక్ యూ చెప్పాలి అన్నాడు. అది విన్న కావ్య నవ్వుతూ ఇంకా సూర్య సరే, నువ్వు హాల్లో కూర్చో, నేను కాఫీ చేసి తీసుకొస్తా. సరే. సూర్య ఆమెను నెమ్మదిగా హాల్లో కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళాడు. కొద్దిసేపటికి వేడివేడిగా 2 కప్పుల్లో కాఫీ తీసుకొచ్చాడు. ఒక సిప్ తాగాక కావ్య ఆశ్చర్యంగా వావ్ సూర్య, నిజంగా చాలా బాగుంది. అవునా, థ్యాంక్ యూ. ఇద్దరు కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అప్పుడే మంగమ్మ వచ్చింది. మేడం, పొద్దున మీరు కిందకి రాలేదు, ఏమైంది? కొంచెం జ్వరం వచ్చింది మంగమ్మ. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు బాగానే ఉంది. సరే మేడం, నేను డిన్నర్ చేసి పెడతాను అని చెప్పి వంట పూర్తి చేసింది. బాయ్ మేడం, బాయ్ సార్ అంటూ ఇంటికి వెళ్ళిపోయింది. రాత్రి ఇద్దరూ కలిసి భోజనం చేశారు. భోజనం అయ్యాక సూర్య ట్యాబ్లెట్స్ తీసుకువచ్చి ఇదిగో ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకో అన్నాడు. కావ్య ముఖం మార్చుకొని చాలా చేదుగా ఉంది
సూర్య అల్లరిగా నవ్వుతూ టాబ్లెట్ వేసుకుంటావా లేకపోతే తీయగా నీ బుగ్గ మీద ఒక ముద్దు పెట్టమంటావా అన్నాడు. ఆ మాటకి ఏంటి అని కావ్య ఒక్కసారిగా గాబరాగా వెనక జరిగింది. ఆమె ముఖం చూసి నవ్వుతూ సూర్య గట్టిగా నవ్వేశాడు. జస్ట్ జోక్ అంతే, టెన్షన్ పడకు అన్నాడు. కావ్య ఊపిరి పీల్చుకొని ఇలాంటి జోకులు చేయకు, నిజంగానే భయపడిపోయాను అని అంది. ఒక క్షణం ఆగి అతని కళ్ళల్లోకి చూస్తూ కానీ నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది అని చెప్పి టాబ్లెట్ వేసి తన గది వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ మాట విన్న సూర్య అక్కడే నిలబడిపోయాడు. ఏంటో నా జీవితం, పెళ్ళయ్యాక కూడా బ్రహ్మచారిగా ఉండాల్సి వస్తుంది. కానీ ఆమె నాపై పెట్టుకున్న నమ్మకం, ఆ నమ్మకం ఎప్పటికీ వమ్ము చేయకూడదు అని మనసులో అనుకున్నాడు చిరునవ్వుతో. అనుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. మరోవైపు కావ్య కూడా మంచంపై పడుకొని ఆలోచిస్తుంది. ఈ 2 రోజులు సూర్య తనని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు. తెలియకుండానే అతని మీద నాకు ఇష్టం పెరిగిపోతుంది. కానీ నేను తనకి దగ్గర అవ్వకూడదు. తర్వాత మేము విడిపోయవలసి వస్తే ఆ బాధ నేను తట్టుకోలేను అని అతని తన మనసుకి చెప్పుకొని ఆ ఆలోచన మధ్యనే నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఆలస్యం చేయకుండా సూర్య నేరుగా కావ్య రూమ్కి వెళ్ళాడు. ఆమె నుదుటిపై చేపెట్టి చూశాడు. జ్వరం బాగా తగ్గిపోయింది. సూర్య చేయి తగలగానే కావ్య నెమ్మదిగా కళ్ళు తెరిచి సూర్య అని పిలిచింది. ఎలా ఉంది ఇప్పుడు అని ఆందోళనగా అడిగాడు. ఇప్పుడు బాగానే ఉంది, అంతా ఓకే అని చిరునవ్వుతో చెప్పింది. అయితే ఈరోజు పూర్తిగా రెస్ట్ తీసుకో, ఆఫీస్కి రేపు వెళ్ళదు కానీ అన్నాడు సూర్య. కావ్య చిన్న మొహం పెట్టుకొని వద్దులే, ఇప్పుడు ఒంటరిగా ఉంటే బోర్ కొడుతుంది అంది. సూర్య నవ్వుతూ అయితే నేను ఉండిపోనా అని అడిగాడు. కావ్య వెంటనే ఉంటావా నా కోసం అని అమాయకంగా అడిగింది. సూర్య ఆమె కళ్ళల్లోకి చేస్తూ నీ కోసం జీవితాంతం నీకు తోడుగా ఉండమన్నా ఉంటాను, కానీ ఆ అదృష్టం నాకు లేదు. కనీసం ఈ టైంలోనైనా నిన్ను దగ్గరగా ఉండి చూసుకోవాలి అని అన్నాడు. ఆ మాట అర్థం కాక పూర్తిగా కాకపోయినా కావ్య గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఏమన్నారు అని అడిగింది. సూర్య వెంటనే నవ్వి ఏం లేదులే, ఈరోజు నీతోనే ఉంటాను అన్నాడు. సరే అని కావ్య కూడా చిరునవ్వు నవ్వింది. ఆ రోజు ఇద్దరు లీవ్ తీసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. కానీ లీవ్ అప్లై చేశాను అంది. నేను లీవ్ అప్లై చేశాను అంది కావ్య. నేను ఇంటి నుండే వర్క్ చేస్తానని చెప్పాను, పెద్దగా పని కూడా లేదులే అన్నాడు సూర్య. సూర్య ఒక గంట సేపు మాత్రం పని ముగించుకొని తర్వాత ఇద్దరు కలిసి సినిమా చూస్తూ కాఫీ తాగుతూ చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటూ రోజంతా గడిపేశారు. మాటల్లో మాటగా సూర్య తన కుటుంబం గురించి చెప్పడం ప్రారంభించాడు. నాకు ఒక అన్నయ్య ఉండేవాడు, ఆ అన్నయ్య అన్నాడు. ఆ మాట విన్న కావ్య ఆశ్చర్యంగా ఏంటి మీకు అన్నయ్య ఉన్నారా? ఎప్పుడూ చెప్పలేదు, ఒక్క ఫోటో కూడా చూపించలేదు అంది. సూర్య ముఖం ఒక్కసారిగా బాధగా మారిపోయింది. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి మా అన్నయ్య 2 సంవత్సరాల క్రితమే కారు యాక్సిడెంట్లో చనిపోయాడు. మా అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నాడని విన్నాను కావ్య అని అన్నాడు. కావ్య ఆసక్తిగా అవునా, అయితే ఆ లవ్ స్టోరీ చెప్పు అంది. దానికి సూర్య అది చాలా పెద్ద కథ, ఒకరోజు తీరిగ్గా ఉన్నప్పుడు చెప్తానులే, మొత్తం చెబుతాను అన్నాడు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఆమె తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. అవునా అని కావ్య ఆశ్చర్యంగా అడిగింది. ఎవరు ఆ అమ్మాయి అంది. సూర్య అది నాకు కూడా పూర్తిగా తెలీదు, వాళ్ళ ఇద్దరి గురించి వాళ్ళ ఫ్రెండ్కి బాగా తెలుసు, కానీ అతను ఇప్పుడు ఇక్కడ లేడు అన్నాడు. ఓ అలాగా, కానీ కావ్య ఆలోచనలో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. నేను మా అన్నయ్య కవల పిల్లలం, తను నాకంటే 5 నిమిషాలు ముందు పుట్టాడు, కానీ మా ఇద్దరి ముఖాలు ఒకేలా ఉండవు అన్నాడు. కావ్య నిశ్శబ్దంగా వింటూ ఉంది. మా ఇంట్లో ఇప్పటికీ ఆయన రూమ్ అలాగే ఉంది, ఏ వస్తువు కూడా మార్చలేదు. ఆయన ఫోటో కూడా అదే రూమ్లో ఉంటుంది. ఆ రూమ్లోకి ఎవ్వరూ వెళ్ళరు. రోజు మా అమ్మ మాత్రమే వెళ్ళి శుభ్రం చేసి కొద్దిసేపు అక్కడే కూర్చుంటుంది. అప్పుడప్పుడు మేము కూడా అక్కడికి వెళ్ళి కొంతసేపు ఉంటాం. అలాగే ఉంటే మా అన్నయ్యకి ఇంకా మా మధ్య ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అని అలా చెప్పేసరికి సూర్య గొంతు బరువెక్కింది. కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. వెంటనే అవి బయటకు రాకుండా మరోవైపు తిరిగాడు. భావోద్వేగాన్ని దాచుకుంటూ. కావ్య మాత్రం అతని వైపు చూస్తూ ఉండిపోయింది.
ఎప్పుడూ నవ్వుతూ ఆట పట్టిస్తూ అల్లరి చేసే సూర్య వెనుక ఎంత బాధ దాగి ఉందా అని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. ఆ క్షణమే కావ్య ఒక విషయం అర్థమైంది. సూర్య బయటకు కనిపించేంత సరదా మనిషి మాత్రమే కాదు, అతని మనసులో ఎన్నో గాయాలు దాచుకొని అందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తూ ఎంతో ఎమోషనల్ వ్యక్తి కూడా. ఆ ఆలోచన కావ్య కళ్ళలో అతనిపై ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని ఇంకాస్త పెరిగిపోయింది. అలా మాట్లాడుకుంటూ ఉండగానే కావ్య నవ్వుతూ సరే రా, ఇప్పటికైతే చాలానే మాట్లాడుకున్నాం, ఇప్పుడు మూవీ చూద్దాం అంది. సరే అని సూర్య కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరు ఒక కామెడీ మూవీ పెట్టుకొని చూస్తూ నవ్వుకుంటూ మంచి టైం గడిపారు. మరుసటి రోజు ఎప్పటిలాగా ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారు. అయితే ఈసారి ఒక మార్పు కనిపించింది. ఇంతకు ముందులా చిన్న చిన్న విషయాలకు గొడవ పడకుండా మంచి ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటూ ఉండటం చూసిన ఆఫీస్లో అందరూ ఆశ్చర్యపోయారు. శ్రేయ మాత్రం వాళ్ళ దగ్గరకు వచ్చి, ఏంటి మీ ఇద్దరు అసలు గొడవ పట్టలేదు, ఏమైంది మీకు ఇద్దరికి అని అనుమానంగా అడిగింది. కావ్య నవ్వుతూ, మేమిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం అంది. ఏం మాట్లాడుతున్నావే, నీకు అంత బాగానే ఉందా అంటూ శ్రేయ సరదాగా కావ్యాని నుదుటిపై చేయి పెట్టి చెప్తూ ఉంది. నీ బుర్ర సరిగ్గానే పనిచేస్తుందా అని ఆట పట్టించింది. కావ్య నవ్వేసి, అంతా ఓకే, అంత ఓవర్ చేయకే, నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను అంది. అయితే ఈ మార్పుకి కారణం ఏంటి అని శ్రేయ అడిగింది. సూర్య నా ప్రాణాలు కాపాడాడు కదా, అది కూడా ఒక కారణం అని కావ్య చెప్పింది. ఓ అదా సంగతి, కానీ మీ ఇద్దరు గొడవ పడితేనే ఆఫీసులో మాకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ఇప్పుడు అంతా బోరింగ్గా ఉంటుంది అని శ్రేయ నవ్వింది. సరే మేడం, ఇక నుండి మీ ఎంటర్టైన్మెంట్ కోసం మళ్ళీ గొడవ పడలేం అని కావ్య కూడా సరదాగా చెప్పడంతో అందరూ నవ్వేశారు. అలా రోజులు గడుస్తూ ఉండగా సూర్య, కావ్య ఒకరి గురించి ఒకరు మరింతగా తెలుసుకుంటూ ఉన్నారు. వారి స్నేహం మరింత బలపడుతున్నాయి. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత విదేశాల్లో చదువులు పూర్తి చేసుకొని సూర్య తమ్ముడు కార్తిక్ ఇండియాకి వచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకీ చనిపోయిన వాళ్ళ అన్నయ్యకి కావ్యకి ఏదైనా సంబంధం ఉందంటారా? ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్స్ ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. కాస్త ఇక్కడ వర్షం ఎక్కువగా ఉంది, అందుకే లేట్గా డౌన్లోడ్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే నెట్వర్క్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, కాస్త అర్థం చేసుకోండి. బాయ్.